ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? మస్తున్నారులే. నేనైతే చాలా దిల్ ఖుష్ ఉన్నా అండ్ మీ అందరి కోసం ఓ మంచి స్పెషల్ రెసిపీని అయితే తీసుకొచ్చేసాను. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే చికెన్ పిజ్జా అనమాట. సో దీన్ని సింపుల్ అండ్ క్విక్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసేయాలో ప్రాసెస్ చూపించేస్తున్నాను. వచ్చేసేయండి. ఒక బౌల్లో 1 కప్ వరకు మైదా పౌడర్ని యాడ్ చేసేసుకొని దాంట్లోనికి చిటికెడంత సాల్ట్, 1 టీ స్పూన్ వరకు షుగర్, 1 టీ స్పూన్ వరకు బటర్ అండ్ 1 టీ స్పూన్ వరకు కర్డ్ని అయితే యాడ్ చేసేసుకొని దీంట్లోకి కాస్త బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసేసుకుందాం. మీతో కనుక ఈస్ట్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసేసుకోండి. ఇది మంచి పఫీగా అయితే వస్తుంది. సో నాతో లేదు కాబట్టి నేను సింపుల్గా సోడాతో అయితే సరిపెట్టుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా ముద్దగా అవ్వాలండి. సో దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ దీన్ని గట్టిగా కాకుండా బాగా లూజ్గా కాకుండా మీడియంలో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా వస్తే సరిపోతుందండి. సో ఇలా వచ్చిన తర్వాత దీన్ని కాస్త మర్దన చేసి దాని పొజిషన్లోకి వచ్చేలా చేసేయాలండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఈ మాత్రం మర్దన చేస్తే సరిపోతుందండి. ఇది మంచి పఫీగా స్మూత్గా తినేటప్పుడు చాలా టేస్టీగా వస్తుంది. సో దీన్ని ఇట్లా మర్దన చేసిన తర్వాత చూడండి ఇది ఎంత స్మూత్గా చబ్బీగా ఎట్లా వస్తుందో పొంగి దీన్ని ఇప్పుడు బౌల్లో పెట్టేసి కాస్త ఆయిల్ వేసేసుకుని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచేసుకుందాము. ఇప్పుడు మనం దీన్ని ఏ ప్యాన్ పైన అయితే పెట్టాలనుకుంటున్నామో ప్యాన్ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం రండి. సో చూడండి, మనకైతే ఈ ముద్ద రెడీ అయిపోయింది. సో ఎంత స్మూత్గా ఉందో చూడండి. దీన్ని నేనైతే డైరెక్ట్గా దోశ ప్యాన్ పైన చేసేసుకోవాలనుకుంటున్నాను. మీరు మీ ఇష్టం అండి, దేనిపైన చేసుకున్నా పర్వాలేదు. సో దోశ ప్యాన్ పైన కాస్త బటర్ యాడ్ చేసేసుకొని ఈ పిండిని అయితే మనం చపాతీలా ఒత్తుకోవాలి. సో దీన్ని ఇట్లా ఒత్తుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా ఎడ్జెస్ని అయితే కొంచెం ఫోల్డ్ చేసేసుకుంటే మనం లోపల వేసిన ఇంగ్రీడియంట్స్ బయటికి పోకుండా ఆ టేస్ట్ అవన్నీ చాలా బాగుంటాయండి. సో ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఫోర్క్తో కానీ ఇంకా ఏదైనా దాంతో కాస్త హోల్స్ చేసుకుంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ అనేవి లోపలికి పోయి టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడు పిజ్జా సాస్ని అయితే కంప్లీట్గా మనం అప్లై చేసేసుకోవాలండి. లేదు పిజ్జా సాస్ అవైలబుల్ లేదు అనుకుంటే నేను టమాటో సాస్ని ప్రిపేర్ చేశాను, అది మీకు కావాలంటే చెప్తాను. అండ్ ఇప్పుడు దీనిపైన అయితే కాస్త చీజ్ వేసేసుకొని క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్స్ అన్నీ కాస్త పొడిగా కట్ చేసేసుకొని వేసేసుకుందాం. అండ్ మీతో ఉంటే కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకోండి. చూస్తున్నారు కదా, నేను కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకున్నాను. అండ్ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కూడా పెట్టేసుకుంటున్నాను. అండ్ ఫైనల్గా పైన ఇంకాస్త చీజ్ని అయితే వేసేసుకుందాము. దీనిపైన కాస్త చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసేసుకుంటున్నాను. సో పిజ్జా మేకప్ అయితే కంప్లీట్ అయిపోయినట్లే. సో దీన్ని ఆల్రెడీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఉంచాను. అది హీట్ అయిన తర్వాత ఆ ప్యాన్ పైన ఈ ప్యాన్ పెట్టేసి 15 to 20 minutes పాటు బేక్ చేస్తే సరిపోతుందండి. మన పిజ్జా అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.